హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఓఏ స్వింగ్ ఎంటర్ప్రైజెస్. ఈరోజు మనం 4th టవర్ మనం ఫ్రంట్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సేమ్ ఫ్లవర్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుని ఓకే నొక్కుతాం. మళ్ళీ ఫ్రంట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మిషన్లోకి బ్యాక్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు సేమ్ మళ్ళీ యాస్టేజ్ బ్యాక్ ఏమేం చేసామో ఫ్రంట్ కూడా అవన్నీ చేయాలి. ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్ చేసుకోవాలి. ఫ్రేమ్ సెంటర్ అయిపోయాక బ్యాక్ వచ్చి సేమ్ మళ్ళీ సెట్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఇది ఏ డైరెక్షన్ ఉందో డైరెక్షన్ తిప్పుకోవాలి. ఫస్ట్ సేమ్ ఇక్కడ డైరెక్షన్ మార్చుకుంటూ ఉండాలి. మనకు కావాల్సిన డైరెక్షన్ వచ్చేంత వరకు తిప్పుకోవడం. మనకి ఈ డైరెక్షన్ ఓకే. సో ఇది కొంచెం క్రాస్ తిరగాలి. క్రాస్ తిరగడం కోసం మనం అంతైతే ఇక్కడ డ్రా చేసుకున్నాం దానికి తగ్గట్టు క్రాస్ తిప్పుకుంటాం. దానికోసం యాంగిల్ దీని క్లిక్ చేసి మనకి ఒక ఎంతో కొంత 30 కానీ 40 కానీ 50 కానీ మ్యాక్సిమం రెగ్యులర్గా అందరికీ యాంగిల్ 30 సరిపోతుంది. మనకి ఇక్కడైతే ఎంత డ్రా చేసామో దాన్ని బట్టి తిప్పుకోవడం. ఇప్పుడు ఒక 50 పెడుతుంది నేను. ఇది తిరిగింది. మనకి ఇంకా కొంచెం తిరిగితే సెట్ అవుతుంది. సో ఇక్కడ 60. ఇప్పుడు ఇది సరిపోవచ్చు మన దానికి. ఇప్పుడు సైజెస్ నెక్స్ట్ సైజెస్ మనం బ్యాక్ అయితే ఏం పెట్టామో ఫ్రంట్ కూడా అవే పెట్టాలి. మనం బ్యాక్కి విడ్త్ యాస్టేజ్ ఉన్నట్టు ఉంచాం. హైట్ మాత్రం జస్ట్ ఒక 95 పెట్టాం. సో దీనికి కూడా 100 తీసి 95 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ డిజైన్ డిఫరెన్స్ లేకుండా ఉంటుంది సేమ్ సైజ్ పెట్టుకుంటే. ఇంకా తగ్గించాక ఓకే నొక్కేసి బ్యాక్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో చూసుకోవాలి. మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ సెంటర్లో ఉంది అంటే మనకి ఇక్కడ సెంటర్లో వస్తుంది. ఇక్కడ నీడిల్ నెంబర్ 1 ఉంది. ఆ 1 నెంబర్ని నీడిల్ పాయింట్ కింద అయితే లాక్ చేస్తుంది. అని అక్కడ జరుపుకోవాలి. నెక్స్ట్ ఆ ప్లేస్లో పెట్టుకున్నాక సేమ్ సెట్ స్టార్ట్ నొక్కుతాం. సెట్ స్టార్ట్ నొక్కేసాక మనం కలర్స్ కూడా బ్యాక్ అయితే ఏమేమి పెట్టామో ఫ్రంట్ కూడా సేమ్ కలర్స్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు సేమ్ కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళాం. బ్యాక్ వచ్చేటప్పటికి 1 2 1 పెట్టాం. సో ఫ్రంట్ కూడా సేమ్ అవే పెట్టాలి. ఇంకా కలర్స్ అప్లై చేశాక లాస్ట్గా ఒకసారి లైన్ చెక్ చేసుకోండి. ఈ హైట్ ఎంత వస్తుంది అనేది. మనకి ఫ్రంట్లో విడ్త్ అనేది పెద్ద ఏమి ఉండదు. ఓన్లీ హైట్ ఒకటి చూసుకుంటాం. సో కరెక్ట్గా మనం మార్క్ చేసిన దాంట్లో వస్తుందో చెక్ చేసుకోవాలి లైన్. దానికోసం సేమ్ నీటిలోకి వెళ్ళాం. సేమ్ ప్లస్ ఉంటే తెలుస్తుంది. సో ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఈ చివరకు వచ్చాక ఈ 2 పాయింట్స్ అన్నది ఒక్కొక్కసారి ఫ్రంట్కి ఎగ్జాక్ట్గా రాకపోయినా మనం పాయింట్ అనుకున్న దగ్గర దాకా వస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా పాయింట్ లేకపోయినా. సో మనకి ఇప్పుడు సరిపోయింది. మీరు పెట్టుకున్న దానికి కరెక్ట్గా హైట్ సరిపోతుందని చెక్ చేసుకోండి ఒకసారి. నేను 7.5 తీసుకున్నాను. 7.5 వస్తుంది. ఓకే సరిపోతుంది. సో ఇంకా ఈ స్టిచెస్ అన్నీ ముందుకు వచ్చాం కాబట్టి మళ్ళీ ఇవన్నీ స్టార్టింగ్ వెళ్ళాం. మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం. స్టిచ్ 1 by 1 మన ఇచ్చిన కలర్స్ కుట్టుకుండాలి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయాక సేమ్ మనకి డిజైన్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తుంది. సో దీన్ని ఈఎంబి క్యాన్సిల్ చేసి ఆఫ్ చేసాడు. ఇక్కడ డిజైన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఓఏ స్వింగ్ ఎంటర్ప్రైజెస్.